ఈ వ్యక్తి తన మొదటి దొంగతనాన్ని తమషాగా ఇలా చేశాడు. బ్యాంకును దోచుకునే బదులు పొరపాటున పక్కనే ఉన్న కరెన్సీ ఎక్స్చేంజ్ను దోచుకున్నాడు మరియు కొన్ని చౌకైన యెన్ నోట్లతో పారిపోయాడు. తన పొరపాటు గుర్తించిన వెంటనే అతను మళ్లీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈసారి పోలీసులు త్వరగా వచ్చేశారు. భయపడిన ఆ వ్యక్తి నేరుగా ఒక సినిమా థియేటర్లోకి వెళ్లాడు. స్క్రీన్పై నడుస్తున్న యాక్షన్ సినిమా అతని దృష్టిని ఆకర్షించింది మరియు అతను పారిపోవాల్సిన ఆలోచన లేకుండా అందులో మునిగి తేలుతున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు కూడా అతను స్క్రీన్ను చూస్తూనే ఉన్నాడు. జైలులో తన స్వేచ్ఛను కోల్పోయినప్పటికీ అతనికి ఎలాంటి తేడా లేకపోగా అతను వింతగా సంతోషంగా ఉన్నాడు. నిరంతరం మాట్లాడుతూ జోకులు చెప్పుకుంటూ ఉన్నాడు. అతని సెల్మేట్ చిరాకు పడే వరకు గార్డులు రాకముందే ఆ వ్యక్తి తన సెల్మేట్ను కొట్టుతున్నాడు. వార్డెన్ అతనికి కొత్త రూమ్మేట్ను ఇచ్చాడు. కానీ సమస్య అక్కడితో ముగియలేదు. వార్డెన్కు అతని మనస్సులో ఏదో తప్పు ఉందని అనుమానం వచ్చింది కాబట్టి ఒక డాక్టర్ను పిలిచారు. కానీ ఆ వ్యక్తి ఒక ఈగ వెంబడించడంతో మొత్తం చెకప్ పాడైపోయింది. ఇప్పుడు చిరాకు పడిన వార్డెన్ అతన్ని అత్యంత ప్రమాదకరమైన సెల్లో వేశాడు. అతని కొత్త రూమ్మేట్ ఒక మాఫియా హత్యలు చేసినవాడు మరియు ఒక క్రైమ్ బాస్ నుండి 20 మిలియన్లు దొంగిలించినవాడు. ఆ వ్యక్తి సెల్లోకి వెళ్లిన వెంటనే మాట్లాడటం మొదలుపెట్టాడు మరియు ఆపడానికి నామమాత్రం కూడా లేదు. రాత్రి అయ్యేసరికి అతని కొత్త సెల్మేట్ తన జీవితాన్ని తీసుకున్నాడు. ఆ వ్యక్తికి చాలా బాధ కలిగింది. అతను ఒక దుప్పటిని చించి తన మణికట్టును కోసుకున్నాడు. తగినంతగా గాయపడి ఇన్ఫర్మరీకి తీసుకెళ్లబడేలా. తద్వారా అతను తన స్నేహితుడి గర ఉండగలడు. ఒకరోజు అతను బయట నడుస్తుండగా ఒక లోహపు బుట్ట ఆకాశం నుండి పడింది. ఆ వ్యక్తి తన స్నేహితుడిని పట్టుకుని పరిగెత్తాడు. వాస్తవానికి మాఫియా రహస్యంగా ఒక తప్పించుకునే పథకాన్ని అది అతనికి సానుభూతి స్వభావం కలిగింది కాబట్టి అతను ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ వారు బయటకు వెళ్లబోతున్నప్పుడు మాఫియా సహచరులకు సైరన్ శబ్దం వినిపించింది మరియు వారు పారిపోయారు. అప్పుడు ఒక పేలుడు జరిగింది. ఆ తర్వాత మరొకటి. ఆ వ్యక్తి కూడా తన స్నేహితుడి వెనుక పరిగెత్తాడు. కానీ పొరపాటున అతన్ని గూఢచారిగా భావించారు. అకస్మాత్తుగా కొంతమంది గుండాలు వచ్చి అతని స్నేహితుడిని ఎత్తుకెళ్లారు. ఎటువంటి సంకోచం లేకుండా ఆ వ్యక్తి దూకి 2 గుండాలను కొట్టి ఒక పోలీసు కారును దొంగిలించి అక్కడి నుండి పారిపోయాడు. దారిలో ఎవరో అతన్ని సెల్యూట్ చేసినప్పుడు ఆ వ్యక్తి గర్వంగా నవ్వాడు. తన వెనుక 4 కార్లు ఢీకొన్నాయని తెలియకుండా ఏదో అద్భుతంగా వారికి ఆ 20 మిలియన్లు దొరికాయి. కానీ అప్పుడు ఒక వృద్ధ మహిళ ఇదంతా చూసింది.